అంటే ఉరిశిక్షకు కొద్ది గంటలు ఉందనగా మీరు మాట్లాడిన వీడియో సందేశం ఇప్పుడు మీకు వినిపించింది. నిజంగానే నిమిషప్రియ ఉరి వాయిదా పడింది. ఈ వ్యవహారంలో కేంద్రం చేయలేని పని కేఏపాల్ చేశారా? ఆ క్రెడిట్ కొట్టేసేందుకు కేంద్రం కూడా మేము ప్రయత్నం చేశామని చెప్తుంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ ఉరిశిక్ష వాయిదా పడిందా? రద్దయ్యే అవకాశం కూడా ఉందా? ఒకటండి, ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు. రెండో విషయం, నేను ప్రేయర్ చేసినవన్నీ మీరు చూశారు. మూడో విషయం, నేను ఎందుకు ఎంట్రీ ఇచ్చానంటే ఒక మీడియా రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ పేరు ఎందుకు చెప్పడం, జూలై 10th నేను ఢిల్లీలో ఉంటుండగా ఈ విషయం నాకు తీసుకొచ్చారు. అప్పటి వరకు నాకు విన్నానే కానీ మనం ఎన్నో ఇలాంటి 56 మందికి ఉరిశిక్షలు ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాను, సౌదీ అరేబియా, యెమెన్, ఇరాన్లో. అది గవర్నమెంట్ చేయాలి వాళ్ళ బాధ్యత అని నేను వదిలేశాను. ఎప్పుడైతే గవర్నమెంట్ చేయలేకపోయింది, ఎందుకంటే గవర్నమెంట్ సత్యమే చెప్పింది సుప్రీంకోర్టులో ఇప్పుడు 14వ తారీఖుని ఏమని, యెమెన్కి సంబంధించింది కాదు ఇది, దేశం యెమెన్ అయినా ఇప్పుడు దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి సనా, హూతీస్ ప్రెసిడెంట్, మన దేశానికి ఎవరితో ఉంది సన్నిహాలు, అక్కడ యెమెన్ సౌదీ ద్వారా పెడుతున్న రిషాద్ అల్ అలీమి ఆయనతో ఉంది. ఆయనకు కూడా నేను లెటర్ రాశాను, ఆయన అంబాసిడర్తో మాట్లాడాను, ఆయన నెంబర్ 2 వచ్చి నన్ను హోటల్లో కలిశారు, అన్నీ జరిగాయి. కానీ వాళ్ళు మేమేమి చేయలేమండి, ఇది హూతీ ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉందని పోయి నేను షాక్ అయ్యాను. వెంటనే చైర్మన్ మహదీ గారికి కాల్ చేశాను జూలై 10th. ఆ తర్వాత 12th అరే ఇంత ట్రాజిడీయా, ఒక అమ్మాయి చనిపోతుంటే గవర్నమెంట్ ఏమి చేయలేనని చేతులు ఎత్తేసింది. ఎందుకు అంటే అక్కడ ఎంబసీ, మనం ఇండియన్ ఎంబసీ 2015లోనే ఖాళీ చేసేసాం సనాలో. అప్పుడు ఈ అమ్మాయి ఇరుక్కుంది పాపం. నిమిష విషయం చాలా విచారం ఏంటంటే ఆవిడ చాలా పెద్ద బాధితురాలు, ఇది ఎవరు పూర్తిగా మాట్లాడరు. అసలు ఇక్కడ బాధితురాలు నిమిష, నేను అది మాట్లాడకూడదు ఎందుకంటే ఇంకొక గంటలో పెద్దలందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చారో ఓ 10 మంది, మెయిన్ 5 గ్రూపులు, వారందరూ వచ్చి కలుస్తున్నారు. సో అయినప్పటికీ ఎంతమంది ఇంటర్వ్యూలు అడిగినా నేను చేయలేదు, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. మీరు కళ్యాణ్ గారు మీరు కాల్ చేయగానే ప్రజలకి థ్యాంక్స్ చెప్పాలి. రెండోది మీడియాకు, ముఖ్యంగా మన తెలుగు మీడియా అన్ని మీడియాల కంటే చాలా చొరవ తీసుకొని ఈ కేరళ అమ్మాయిని కాపాడడానికి తెలుగు మీడియా చేసిన ప్రయత్నం ఎంత అంత కాదు. గవర్నమెంటు ఆ కేరళలో ఒక ముస్లిం లీడర్ ఉంటారు, ఆయన 2023-24లో ట్రై చేశారు, అవ్వలేదు. ఆయన 94 సంవత్సరాల వయసు, పాపం ఆయన లెటర్ కూడా రాశారు, ముసలాయన ప్రయత్నం ఇంకా అందరూ వదిలేశారు. గవర్నమెంట్ వదిలేసింది, వాళ్ళు వదిలేశారు. నిమిష తల్లి మాత్రం వరగలే. ఎప్పుడైతే ఆవిడ కన్నీళ్ళు నేను చూశానో దేవుడు నా హృదయాన్ని తట్టాడు. ఎవరు చేయలేని పని నేను చేస్తాను కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. అంటే స్పిరిచువల్గా యు ఎంటర్ అని, చెడ్డ పేరు వస్తుంది చేయలేకపోతే అని నాకు తెలుసు. అందులో ఇది ఎవ్వరూ చేయలేనప్పుడు మనం ఎంటర్ అవ్వడం లాస్ట్ మినిట్లో బాగుంటుందని నేను ఒక ప్రయత్నం చేశాను. వెంటనే అందరూ పాజిటివ్గా స్పందించారు. నెంబర్ 1 అందరికంటే చైర్మన్ మహదీ ఇబ్రహీం గారు 96-97లో సుదాన్ నుంచి ఆయన అంబాసిడర్ అమెరికాకి, వాషింగ్టన్ DC నా 14 లక్షల మీటింగ్ అయినప్పటి నుంచి పరిచయం. ఆయన ఇప్పుడు 80 years old, 56 దేశాలు ముస్లిం కంట్రీస్కి చాలా రెస్పెక్టెడ్. ఆయన వెంటనే ఎవరిని కాల్ చేశారు, గ్రేట్ న్యూస్ ఇది, మోస్ట్ పాపులర్ ప్రొఫెసర్ వరల్డ్కే డాక్టర్ సలీం అల్ ఆరియన్, ఎవరైతే వీళ్ళందరి కొరకు ఫైట్ చేసి 56 ముస్లిం కంట్రీస్కి, పాలస్తీనియన్ కువైట్లో పుట్టారు, అమెరికాలో ఆయన ఇచ్చేశారు. ఆయన ప్రిజన్కి కూడా వెళ్ళారు 5.5 సంవత్సరాలు. ఆయన అందరికీ బాగా పరిచయస్తుడు. వెంటనే డాక్టర్ పాల్ గారు మీరు వచ్చేయండి అనుభవసరికి, నేను డైరెక్ట్గా హైదరాబాద్ చేరాను రాత్రి 10-11కి. 1:30 2 కాల్ వచ్చింది తెల్లవారి. ఇంకా స్నానం చేస్తున్నాను, 3 గంటలకు డిసైడ్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను, మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకొని. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడడం ముఖ్యం. అంతేకాకుండా ఎవరు చేయలేని పని దేవుడు చేస్తాడు, ప్రార్థనలు చేస్తాయని పాపం
గవర్నమెంట్ ట్రై చేశారు, మన ఇండియన్ గవర్నమెంట్, కానీ ఫెయిల్ అయిపోయారు సుప్రీంకోర్టులో చెప్పినట్టు. అక్కడ ఎంబసీ లేదు.